లేదా ఇంట్లో మట్టి కొండలో కొంచెం నూనె ఉంది, ఉందా? ఉందా? ఉంది. ఉన్నది చెప్పింది ఆ అమ్మ. ఆమె ఉన్నది చెప్పకుండా నాకు అక్కడ అప్పు ఉంది, ఇక్కడ అప్పు ఉంది, చేపదులు ఉంది, బ్యాంకు లోన్ ఉంది, ఇవన్నీ చెప్పలేదే. ఎన్ని ఉన్నాయో నీ బాధలు చెప్పక దేవుని దగ్గరకు వచ్చి నీకేముందో చెప్పు. నీ దగ్గర ఏముందో చెప్పు, దేవుని చేతుల్లో పెట్టు. అది వీరిస్తాడు, అది ఆశీర్వదిస్తాడు, అది నీ అవసరతలన్నీ తీరుస్తుందండి. ఆ నూనె కొండల్లో పోస్తుంటే ఊరిందంటే ఇది కథ కాదు, నిజం. ఇది ఆధ్యాత్మికంగా ఈరోజు కూడా నాకు ఇదే ఉంది ప్రభా, ఈ 100 రూపాయలు ఉంది, ఏం చేయమంటావు చెప్పు, నాకు ఇది కావాలి అని అడుగు. నా సేవ ప్రారంభ దినాల్లో దేవుని సన్నిధిలో ఇలాగే నేను ప్రార్థించుకునేవాడిని. ఈవెన్ నౌ టుడే కూడా, ప్రభా బ్యాంకులో ఇంతే డబ్బు ఉంది, ఇదిగో నెలాఖరు వచ్చేసింది, టీవీ బిల్స్ ఇంకా ఎన్ని కట్టాలి, ప్రభా చూడు అంటారు. అంతే. ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, నెక్స్ట్ డే కల్లా అందులో పడతా ఉంటాయండి. ఎవరి చేత దేవుడు ప్రేరేపిస్తున్నాడో. దేవుని కృప వల్లండి ఈ కల్వరి పరిచర్యలో అడిగి గుంజు